డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కుల్ని, విధుల్ని, బాధ్యతల్ని కాపాడుకోవాలని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద జరిగిన డాక్టర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తెనాలిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ, ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉందంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమేనని ఆయన అన్నారు. సమీప భవిష్యత్తులో భారతదేశం అగ్రదేశంగా మారుతోందని ఆయన చెప్పారు. ఇటువంటి తరుణంలో భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కుల్ని, విధుల్ని, బాధ్యతలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన తెలియజేశారు. ఆనాటి పరిస్థితులు, సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపేందుకు అన్ని వర్గాల్లో సమానత్వం కోసం ఆనాడు ఆయన చేసిన పోరాటం జాతి మరువలేనిదని ఆయన తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఐక్యవేదిక 1తో ప్రారంభమై నేడు సమాజంలో అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు వెళుతోందని ఆయన కితాబు ఇచ్చారు. ఇటువంటి కృషి చేస్తున్న అఖిదాసు కిరణ్ కుమార్ని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అభినందించారు. దేశవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ సందర్భంగానే మన తెనాల్లో కూడా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో అంబేద్కర్ గారి జయంతోత్సవాల్ని ఎంతో బ్రహ్మాండంగా జరుపుతూ, దాంట్లో భాగంగా రైల్వే స్టేషన్ దగ్గర ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు చెంది ఒక ఐక్య వేదికగా సుమారు 20 సంవత్సరాల నుంచి సోదరుడు అఖిదాస్ కిరణ్ తను ఒక్కడే స్టార్ట్ అయి ఎంతోమందిని భాగస్వామ్యం చేసి ఈరోజు ఈ ప్రాంతంలో ఐక్య వేదిక ద్వారా, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఐక్య వేదిక ద్వారా ఆ వర్గాలకి న్యాయం చేయటంతో పాటు అన్ని వర్గాలతో సత్సంబంధాలను నిర్వహించే విధంగా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఐక్య వేదిక ఉంది అని చెప్పడానికి గర్వపడతాను. భారత రాజ్యాంగాన్ని రాసే బాధ్యత ఆయన తీసుకోబట్టి ఈ దేశంలో గల కులాలు, మతాలు, సంస్కృతి వీటన్నిటిని కలిపి ప్రజాస్వామ్య భారతదేశంలో గొప్ప రాజ్యాంగం కావాలి అని చెప్పి ఆయన పడిన తాపత్రయం, తపన ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ, ఈ గాలి, అది గుర్తుపెట్టుకోవాలి. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది ఒకరి కోసం కాదు, ఈ భారతదేశంలో నివసించే ప్రతి వ్యక్తి కోసం ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకే ఆ రాజ్యాంగ స్ఫూర్తిని, అందుకే ఆ రాజ్యాంగం ఈరోజు యావత్ ప్రపంచంలో భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతుంది అంటే అది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల, దాని వల్ల పొందిన హక్కుల వల్ల, దాని వల్ల పొందిన విధుల వల్ల. ఈరోజు ఆ రాజ్యాంగం ద్వారా ప్రపంచంలో భారతదేశం ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశం త్వరలో ప్రపంచంలోనే గొప్ప దేశంగా విరాజిల్లబోతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగం ద్వారా మనకు లభించిన హక్కుల్ని, విధుల్ని, బాధ్యతల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఈ దేశ పౌరులైన మనదే. అది మనం గుర్తించాలి. అంబేద్కర్ గారి మార్గం, అంబేద్కర్ గారి ఆలోచన విధానం మనందరం పాటించాలా. మళ్ళీ చెబుతున్నా, అంబేద్కర్ గారు ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, ఈ భారతదేశ ముద్ద బిడ్డ, ఈ దేశంలో నివసించే ప్రతి పౌరుడు అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలా. అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పరిపాలన చేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే అయినందుకు గర్వపడతా ఉండాలని చెప్పి
గర్వపడతా ఉంటానని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఎవరైతే మానవీయ కోణంలో సమాజం పట్ల మనుషుల ఎట్లా బాధ్యత చూపిస్తూ ఉన్నారో ఆ చూపించే వ్యక్తుల్ని వారి సర్వీస్ని గుర్తించి ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్య వేదిక ద్వారా అంబేద్కర్ గారి జయంతి రోజున ఉత్సవంలాగా ఏర్పాటు చేసి వాళ్ళకి అవార్డు ఇవ్వటం అనేది నిజంగా ఎంతో సంస్కారవంతమైన కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాము. తద్వారా వారి బాధ్యతల్ని, తద్వారా సమాజానికి వాళ్ళని ఉపయోగపడే విధంగా ఇంకా ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంబేద్కర్ గారి పదజాలాన్ని నరనరాన ఇమిడించుకున్న వ్యక్తిగైనా సమాజంలో అందరి పట్ల బాధ్యతగా వ్యవహరించడం అనేది కిరణ్కున్న గొప్ప లక్షణం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ మాట్లాడుతూ, ఈనాడు చైర్పర్సన్ గా తెనాలి పట్టణానికి వ్యవహరిస్తున్నానంటే దానికి కారణం భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ఫలాలే అన్నారు. తను చైర్పర్సన్ గా ఉండటానికి కారణం మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ అని చెప్పారు. బీసీ మహిళగా నన్ను ఎంపిక చేయడం పట్ల ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు మన డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన రాసిన భారత రాజ్యాంగంలో ఒక చైర్పర్సన్గా ఈ రోజున మీ అందరి ముందు ఉన్నాను. అలానే నాకు తగినంతగా ఈ రోజున మెరుగైన సేవలు కూడా అందిస్తున్నాను. అలానే నేను ఈ రోజున మున్సిపల్ చైర్మన్గా ఉన్నంటే ఇద్దరు దేవుళ్ళు. ఆ రోజున మన ముఖ్యమంత్రి గారు అయిన మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీలో కూడా నాకు ఈ రిజర్వేషన్ కల్పించారు. అలానే ఆయన బాటలోనే నడుస్తూ మన శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ గారు ఈ రోజున ఈ చైర్మన్ పదవి రావడానికి కారణం కూడా మన శివకుమార్ గారే. అలానే ఈ రోజున ఈ సేవలు అందిస్తున్న ఎంతో గర్వంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ రాజ్యాంగం రాసిన మన అంబేద్కర్ గారికి రాసిన మెరుగైన సేవలు కూడా అందిస్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ సమావేశానికి కనపర్తి బాబు అధ్యక్షత వహించారు. ఐక్యవేదిక వ్యవస్థాపకులు అక్కిదాసు కిరణ్ కుమార్ సభ పరిచయం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ గొర్నెపూడి హేమిమ, జంగం శ్యామ్, ఇరిగేషన్ అనిల్, యనమల ఈశ్వర్, బచ్చనబోయిన శ్రీనివాసరావు, దేవరకొండ శంకర్, ప్రసాదం సురేష్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ విశిష్ట సేవ పురస్కారాలని అందజేశారు. విశిష్ట సేవ పురస్కారాలు అందుకున్న వారిలో బిఎల్ నారాయణ, కాటూరి వెంకటేశ్వరరావు, డాక్టర్ ఆలపాటి కృష్ణ సందీప్, కటివరపు దేవయ్య, గల్లా జ్ఞానశేఖర్, కనపర్తి రత్నాకర్, ఆళ్లమూడి ప్రభాకర్, వెంకట సుబ్బయ్య, బండికళ్ళ సతీష్, ఆరాధ్యుల కన్నా, జట్టి శ్రీరామకృష్ణ ప్రసాద్, షేక్ సాదిక్, షేక్ సుభానీలు ఉన్నారు. నన్ను నేను తక్కువ అనుకోలేదు ఎప్పుడు. నేను తక్కువ అయితే కాదు. నా పుట్టుక నన్ను అంటే నేను పుట్టిన ఫ్యామిలీ నన్ను డిస్క్రైబ్ చేయదు. నేను ఎవరికి పుట్టాను అనేది కాదు, కానీ నేను ఎలా బతికాను అనేది నేను నిరూపించుకోవాలి అని చెప్పి ఎప్పుడు అనుకునేదాన్ని. సో అంబేద్కర్ గారు కూడా చెప్పింది అదే, మనం ఎవరికి తక్కువ కాదు, మనం ఎవరి కింద పని చేయాల్సిన అవసరం లేదు. మనం ఏ పని చేసినా కానీ ఆ పనిలో మనం రెస్పెక్ట్ అనేది తీసుకోవాలి, వాళ్ళు ఇవ్వాలి కూడా. సో ఆ రెస్పెక్ట్ అనేది మనము అడగాలి. మనం ఎవరిని అంటే దేశంలో అన్ని జనాలు అందరూ ఒకటే అనే పదాన్ని తీసుకొచ్చి ఇండియాలో పెంపొందించి, ఇండియాలో మనకి ఇట్లా రాయటం, ఆయన స్ఫూర్తులు కానీ ఆయన విలువలు కానీ ఇట్లా పాటించడం ఇన్నేళ్ళైనా కూడా దేర్ ఇస్ ఈక్వాలిటీ బిట్వీన్ పీపుల్ అని చెప్పడం వల్ల సో మనుషులు కూడా ఒకటే అనే ఫీలింగ్ని ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెంపొందించడం అనేది చాలా గ్రేట్నెస్. నిర్వాహక సామర్థ్య వారికి ధన్యవాదాలు. ఇది ఒక వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఒక నిబద్ధత కలిగిన వ్యక్తులను ఈ రోజున అవార్డులతో సత్కరించడం అంటే సముచితంగా ఉంది. వారికి ధన్యవాదాలు. ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మా ప్రియతమ నాయకులు మా అన్నగారు అన్నాబత్తిని శివకుమార్ గారికి, మరియు తెనాలి పట్టణ ప్రథమ పౌరాలు తాడిపోయిన రాధికా రమేష్ గారికి, మరియు ఆహ్వానించినటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దలు ముఖ్య అతిథులు చెప్పినట్టుగా ఎస్సీ ఎస్టీ బీసీ మండలి ఐక్యవేదిక ఆధ్వర్యంలో హక్కుల సాధన కోసం నిరంతరం పాటుపడతామని శ్రమిస్తామని, దానికే అవసరం ఏర్పడింది ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మండలి ఐక్యవేదిక. చైతన్యం, పోరాడటం, సేవ చేయటమే మా యొక్క లక్ష్యం కాబట్టి హక్కుల శోధన కోసం ఎల్లప్పుడూ పాటుపడతామని,
మీరు తెలియపరిచినట్టుగా అంకిత భావంతో పనిచేస్తామని కూడా మరొక్కసారి తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి